వెల్కమ్ టు మై ఛానల్ వనితాస్ క్రియేటివ్ వరల్డ్. ఈ వీడియోలో మనం సింపుల్గా ఇంట్లో ఉండే కాయిన్స్తో లక్ష్మీదేవికి డెకరేషన్ ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. నేను తీసుకున్న ఐటమ్స్ వచ్చేసి కాయిన్స్, గాజు బౌల్ ఒకటి తీసుకున్నాను, వాటర్, డబుల్ ప్లాస్టర్. మనం పూజ కోసం ఈ డెకరేషన్ చేస్తున్నాం కాబట్టి కాయిన్స్ నీట్గా క్లీన్ చేసుకొని ఒక క్లాత్ మీద వేసేసుకొని కాయిన్స్ అన్నిటిని క్లాత్తో తుడుచుకోవాలి. కాయిన్స్ అన్ని డ్రై అయిపోయాక బౌల్లోకి తీసుకొని డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. ఈ వరలక్ష్మి వ్రతానికి మీకు ఈ డెకరేషన్ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో డెకరేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కాయిన్స్ అన్ని డ్రై అయిపోయాయి, డెకరేషన్ వీడియో స్టార్ట్ చేద్దాం. డబుల్ ప్లాస్టర్ తీసుకొని గ్లాస్ బౌల్కి స్టిక్ చేసేసుకోవాలి. రౌండ్గా స్టిక్ చేసుకున్న తర్వాత డబుల్ సైడ్ పేపర్ కూడా పీల్ ఆఫ్ చేసేసి మనం కాయిన్స్ స్టిక్ చేసేసుకోవాలి. వీడియోలో నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా మీరు కాయిన్స్ అన్ని స్టిక్ చేసేసుకోండి. ఈరోజు నేను ఈ డెకరేషన్ చేయడానికి కారణం మీరు ఎప్పుడైనా గమనించారా, లక్ష్మీదేవి తామర పువ్వులో ఉంటుంది. 2 ఏనుగులు వచ్చేసి ఏ ఫోటోలో చూసినా మీరు మ్యాక్సిమం అలానే ఉంటుంది. తామర పువ్వులోనే లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది మీకు ఎవరికైనా తెలుసా? ఎందుకంటే ఆ సరస్సులో తామర పువ్వు అనేది ఒక చోట నిలకడగా ఉండకుండా అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఒక 500 రూపీస్ ఉన్నాయి. మనం ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలనుకుంటే మనం ఆ 500 అనేది వేరే వాళ్ళకి ఇస్తాము. అలా మన దగ్గర ఉన్న 500 వాళ్ళ చేతికి వెళ్ళిపోతుంది. అలానే స్థిర నివాసం ఉండదు లక్ష్మీదేవికి. ఇంకా 2 ఏనుగులకి అర్థం వచ్చేసి అర్ధబలం, గజబలం, భుజబలం అని మనం విర్రవీగినా మన దగ్గర డబ్బు లేనిదే మనం 0 అనేది దాని అర్థం. ఇంకా వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్ ప్లాస్టర్ వేసేసుకొని మనం అలా కంటిన్యూస్గా గ్లాస్ బౌల్ మొత్తం ప్లాస్టర్ వేసేసుకొని స్టిక్ చేసుకోవాలి. చూడండి, మనకి తామర పువ్వు లాగా బౌల్ ఇలా తయారు చేసుకున్నాం. ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. అందులో కొంచెం బియ్యం వేసేసుకొని మనం లక్ష్మీదేవిని ప్లేస్ చేసుకోవడమే. మన ఇంట్లో ఉంటుంది కదా, జర్మన్ సిల్వర్ విగ్రహాలు ఉంటాయి, వెండి విగ్రహాలు, అలా మన దగ్గర ఏది ఉంటే అది అలా లక్ష్మీదేవిని పెట్టి మనం అలా డెకరేషన్ చేసుకోవాలి ఫ్లవర్స్ తోటి. అంతే, సింపుల్. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.